తెలియజేయొచ్చుగా, వర్ణించవచ్చుగా. అంటే శివపురాణంలో ఉన్న మాటలు ఇతరులకు తెలియజేస్తే ఒకరు కూడా తెలుసుకోరు. ఎందుకు? శివపురాణంలో ఉన్న ఆ గుట్టులు ఇప్పితే ఎవరు కూడా సత్యము అనగా నిజమైన సృష్టికర్తలో లోపాలు ఉండకూడదు. ఇక శివపురాణం ధ్యానించిన, రామాయణం గురించి తెలియజేసిన, మరి అలాగా శివపురాణం గురించి కానీ రామాయణం గురించి కానీ ఒక్కరోజన్న వీరు తెలియజేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క వీడియో క్లిప్ కూడా లేదు. యేసు ప్రభు వారిని అడ్డం పెట్టుకొని, యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని అడ్డం పెట్టుకొని, దైవ సేవకులని అడ్డం పెట్టుకొని ఈరోజు వీరు అడుక్కుంటున్నారని చెప్పాలి. అలా కాకుండా ఒక్క వీడియో ఉన్నదా? నా హైందువుల దగ్గర, నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరు చెప్పుకొని అడుక్కుంటున్న వారు మీరు కారా? వీరు అడుక్కోవచ్చు. వీరు దేవాలయాలు అనగా దేవుడు అనే పేరును కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు అడుక్కుంటున్న వారు ఇది కారా? ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఆలోచించండి. వీరు అడుక్కోవచ్చు. ఉదయం లేచిన కాడ నుంచి సాయంకాలం వరకు పాస్టర్లను దూషించి తర్వాత మతాల మధ్య చిచ్చు పెడుతున్న వారు వీరు గారా? కొంచెము ఆలోచించండి. బైబిల్ గ్రంథాన్ని వీరు ఎన్నోసార్లు దూషిస్తూనే ఉన్నారు. ఆర్టికల్ 25లో దేవాలయాల పేరు చెప్పి తోసుకుంటూ, ఏమండి ఈరోజు ఒక చిన్న మాట, ద్రాక్ష తోట వేసిన యజమాని ఆ ద్రాక్ష కాయలు ఫలాలు తినకూడదా? మందనగాసు వాడు మందపాలు తాగకూడదా? ఇదెక్కడ అన్యాయము? ఒక మాస్టర్ గారు విద్యాబుద్ధులు నేర్పి కొద్దిగా మని తీసుకుంటూ విద్యా జ్ఞానము విద్యార్థులకి తెలియజేస్తున్నాడు. అన్నిటికీ అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉంది. దైవజనుడికి స్వేచ్ఛ లేదా? దేవుని సేవకునికి, గుడిలో ఉన్న అర్చకత్వం చేస్తున్న పూజారులకి, వారు అర్చకత్వం చేస్తూ వస్తున్న వారికి వారు తెలిసిన ఆ మాటను తెలియజేసి వారు బ్రతుకున్నట్లుగా వస్తున్న భక్తుల దగ్గర కొద్ది గొప్ప సేకరణ తీసుకోవచ్చు. కానీ దైవజనులు, దేవుని యాజకత్వం చేస్తున్న యాజకులుగా ఉన్న దేవుని సేవకులు తీసుకుంటే దుర్మార్గం, ఘోరము, అన్యాయం. ఇది ఎక్కడ న్యాయము? గుడిలో ఉన్న పూజారి గారికి స్వేచ్ఛ ఉంది. దేవాలయాల పేరు చెప్పుకొని దోసుకొని దాచుకుంటున్న ఇలాంటి మత ఉన్మాదులకి స్వేచ్ఛ ఉంది. అహోరాత్రులు నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అని నిత్యము అన్నపానాలు తీసుకోకుండా, ఆహారము తీసుకోకుండా అహోరాత్రులు దేశ క్షేమం కోసము చేతులెత్తి ప్రార్థన చేస్తున్న దేవుని సేవకుడు తీసుకుంటే మోసము, అన్యాయము, తప్ప. ఇది న్యాయమేనా? ఇది అన్యాయం కాదా? కొద్దిగా ఆలోచించండి, గుర్తుపట్టండి. ఇలాంటి నీచ నికృష్టులకి సరైన గుణపాఠము నేర్పిస్తారని ఈ నా కౌంటర్ కరుణాకర్ సుగుణాకి, రాధా మనోహర్ దాస్కి, ఇంకా మోకర లలిత కుమారికి, ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఇంకా వీరి జ్ఞానేంద్రాలు వెలిగించులాగా అందరూ అనేక పర్యామములు ప్రార్థన చేస్తున్నాం. గతంలో మనము కూడా
అంధకారం అనే చీకటిలో ఉన్నప్పుడు మనము సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేశాం. ఈరోజు సృష్టికర్తని అడ్డం పెట్టుకొని, యేసు ప్రభు వారిని అడ్డం పెట్టుకొని, యేసు ప్రభు వారిని దూషిస్తా కూడా వీరు అడుక్కుంటున్నారు. శివపురాణం గురించి చెప్పి, రామాయణం గురించి చెప్పి ప్రజలకి తెలియజేస్తే మారని వీరికి తెలుసు. శివపురాణంలో చెప్పేదానికి ఏమీ లేదు, రామాయణంలో చెప్పేదానికి ఏమీ లేదు. అది అందరికీ తెలిసిన సత్యమే. కానీ యేసు ప్రభు వారి బైబిల్ గ్రంథం అన్నా, యేసు ప్రభు వారన్నా భయం, వణుకు, సత్యము ఎక్కడ వీళ్ళు తెలుసుకుంటారో అని భయం కనుక, వీళ్ళు తెలుసుకుంటారో అని భయం కనుక డాక్టర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ మహానుభావుడు ఆర్టికల్ 25లో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తున్నారు ఈ మత ఉన్మాదులు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. శాతనైతే, సేవ ఉంటే, నువ్వు నమ్మిన గ్రంథాల్లో పట్టు ఉంటే తెలియజేసుకో. ఆర్టికల్ 25 ఇచ్చిన సాక్ష్యం తెలియజేసుకో, తెలియపరుచుకో. అడుక్కుంటున్న వారెవరు? ఇది కాదా? చర్చి ఫాదర్ బాగా గట్టి తింటున్నాడు, ఒక ముళ్ళ గట్టి తింటున్నాడు. చర్చి ఫాదర్ ఏం చేస్తున్నాడు? అకౌంట్ నెంబర్స్ ఇస్తున్నాను ప్రతి వీడియోలో కూడా. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, వీలైతే నెలవారీ సహాయం చేయండి, లేదు బల్క్ ఒకసారి చేయగలుగుతామంటే సహాయం చేయండి. అక్కడ హుండీ ఉంది, ఆ హుండీలో వేసేయండి, ఫోటో తీసుకోండి. అక్కడ వేయండి, ఇక్కడ తీసుకోండి. అక్కడ 100, ఇక్కడ 100. శివశక్తి సంస్థ ఒక స్వీయ భవనాన్ని తయారు చేయాలనే కోరికని నా దగ్గర వెలుబుచ్చారు. చాలా శక్తి ఉన్న వాళ్ళందరూ ఒక 5,000 రూపాయలు చదరపు అడుగు అని చెప్తున్నారు. కాబట్టి ఒక 2,000 మంది కలిసి గనక మనం డొనేట్ చేస్తే అయిపోతుంది. చాలా దిగ్విజయంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా హిందూ బంధువులందరూ కూడా మద్దతు పలికి శివశక్తి కార్యాలయం నిమిత్తం చేపట్టినటువంటి నిధి సేకరణని విజయవంతం చేశారు. బ్యాంకులో ఇరుక్కున్న 2.5 కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి దేవిరెడ్డి గారితో కలిసి